9.5 పాలన అనేటువంటిది ప్రజా వ్యతిరేక పాలన కాబట్టి, అవినీతితో కూడుకున్నది కాబట్టి, కుటుంబ నేపథ్యంగా కొనసాగింది కాబట్టి ప్రజలు ప్రతి విమర్శ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి విమర్శను ఆహ్వానించినారు. ఇప్పటికే ఆయన అదే అనుకుంటున్నట్టుంది. ఆయన ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే చేయలేనటువంటి పరిస్థితి. 42 పేజీల మేనిఫెస్టో నా దగ్గర ఉంది వాళ్ళకి సంబంధించినటువంటిది. ఈ 42 పేజీల మేనిఫెస్టోలో 42 పేజీల్లో మీరు ఏం చేసినారు? ఒక్క మహిళలకు సంబంధించి బస్సులకు సంబంధించి ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసినారు. అది కూడా బస్సులు తగ్గించినారు. పురుషులు టికెట్లు తీసుకున్న వాళ్ళు నిల్చొనిపోతున్నారు. మహిళల సంఖ్య పెరిగింది, సంతోషం. కానీ అదనంగా బస్సులు ఇచ్చింది లేదు. ఇక ఏం చేశారు? అన్ని వాసన చూపించారు. రైతు భరోసా ఉంది. మొన్న మాట్లాడినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రైతులంతా పంట మార్పిడి చేయాలా, వాణిజ్య పంటలు పండాలా, దేశంలో 60-65% వరి ధాన్యం ఇక్కడే మనం పండిస్తున్నాం అనేటువంటి అనేక అంశాలు చెప్పిండు. కానీ రైతులకు కావలసినటువంటి ఏదైతే గత కొంతకాలంగా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమం, రైతుల యొక్క పెట్టుబడి, వ్యవసాయ పెట్టుబడి, రైతు భరోసాకు సంబంధించి 2 ఎగ్గొట్టినాడు. ఈ మధ్యన 2 ఎకరాలకు వేసి ఊరుకున్నాడు. దాని గురించి మాట్లాడాలి కదా. రైతు రుణమాఫీ ఏ లెవెల్కి చేసినాము, ఎవరికి ఇచ్చినామో, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పాలి కదా. రైతులకు సంబంధించినటువంటి బాకీ ఉన్నటువంటి మొత్తాలను ఏవైతే ఉన్నాయో అది కూడా మామూలుగా బోనస్ కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యని పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మాట్లాడకుండా, ఉద్యోగాల గురించి మాట్లాడకుండా, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, నాయకుల మీద ఉన్నటువంటి అవినీతి కేసుల గురించి మాట్లాడకుండా, అవి మాట్లాడు కదా. వరుస పెట్టి 6-7 కేసులు ఉన్నాయి కదా. కాళేశ్వరం దగ్గర నుంచి విద్యుత్ శక్తి కొనుగోళ్లు, కేటీఆర్ మీద ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఈ కార్ రేసింగ్, మరి అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్, నయీం కేసు ఏమైంది ఎవరికి అర్థం కాలే. ఆయన పీరియడ్లో నయీము మిషన్లు పెట్టి డబ్బులు లెక్కించినారు. అవి ఏమైంది ఆయన చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. విచిత్రమైన పరిస్థితి. డ్రగ్స్ 2-3 సందర్భాల డ్రగ్స్ కీలకమైన నాయకులు, సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయిన వాటి గురించి చెప్పలే. అదేవిధంగా ఇది శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి గొర్రెలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించిన కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి గురించి ఎందుకు మాట్లాడు? ఒక ముఖ్యమంత్రి గారు చట్టబద్ధంగా అవినీతి, నా దృష్టికి వచ్చినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటానని ప్రమాణ స్వీకారంలో, గవర్నర్ గారు చేసిన ప్రమాణ స్వీకారంలో స్పష్టంగా వర్ణన ఉంటుంది. నా దృష్టికి తెచ్చిన అన్నిటి గురించి కూడా నేను దర్యాప్తు చేస్తా, వాటి మీద ఇవి మాట్లాడకుండా రోజు టైంపాస్ ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. అందరికీ తెలుసు టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని, అందరికీ తెలుసు టీఆర్ఎస్ పార్టీ పాలన అధోగతి అనేటువంటిది. 9.5 సంవత్సరాలు ప్రజలు వాళ్ళని కూర్చుని పెట్టినారు. 2.5 సంవత్సరాలు మీరు చేస్తున్నది ఏంటి? వాళ్ళు అప్పులు చేసినారు, మీరు అప్పులు చేసినారు. వాళ్ళు అవినీతి చేసినారు, మీరు అవినీతి చేసినారు. వాళ్ళు హామీలు ఇచ్చినారు, మీరే హామీలు ఇచ్చినారు. వాళ్ళు అమలు పరచలేదు, మీరు అమలు పరచలేదు. కాబట్టి దొందే 2 పార్టీలు కూడా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మమ్మల్ని మీరు తిట్టండి, మిమ్మల్ని మేము తిడతాం. అంటే తెలంగాణలో 2 పార్టీలే ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ లేదు, స్కోప్ లేదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం, ఒక కుటిల ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటిది. ప్రజలు చూసినారు. 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసినారు, 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలన చూసినారు. ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ రెండే దొందే. నెలకు అప్పులు తెచ్చినారన్నారు కదా. నెలకు రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల అప్పులు తెస్తే తప్ప రాష్ట్రం నడవడం లేదు. ఉన్న భూములను అమ్మేసేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినాడు, స్కూల్ ఫీజులు, దాని మీద ఒక 2 సంవత్సరాల నుంచి తల్లిదండ్రుల బాధ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆకునూరి మురళి ఇచ్చిన రిపోర్టు మీద నిర్ణయం చేయలే. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఏ ఇచ్చిన హామీలను అమలుపరచలేనటువంటి నిస్సాయ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడానికి రోజు తిడితే ఏమవుతుంది? ఎన్నాళ్ళు తిడతారు ఇంకా? కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు. అయితే వెంకటరెడ్డి గారు, అయితే మేము ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం, మరి డేటా సెంటర్ను మరి ఏర్పాటు చేస్తున్నాం, ఈ రకాలుగా ఎన్నో రకాలుగా తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా వస్తుంది. విదేశాలకు ఆయన 3 సార్లు దావోస్కి వెళ్ళడం జరిగింది. మరి మనకు మీడియాకు చెప్పినటువంటి అనేక లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. దాన్ని చెప్పమనండి, ఏ వచ్చినా చెప్పండి. వచ్చినవన్నీ, ఎంఓయూలు అయినవన్నీ
ఎంఓ అయిన తర్వాత ఇక్కడ ల్యాండ్ అయినవి ఎంత, క్షేత్రస్థాయిలో అమలు చేసినవి ఎంత, ఇవన్నీ ఆయన చెప్పింది అదే కదా. ఆ కేసీఆర్ గారి పాలన ఎట్లుందో తూచా తప్పకుండా అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు పాలిస్తారు. ఆయన మార్గదర్శనం ఇతనికి. ఆయన కాంట్రాక్ట్లు, ప్రాజెక్టులు కాస్ట్ ఎస్కలేషన్ చేసి డబ్బులు అవినీతి చేసినాడు. ఇప్పుడు వీళ్ళు కూడా 9 ఎట్టి రకరకాలుగా ఇప్పుడు డబ్బులు రావాలంటే ఏం చేయాలా? కోట్ల అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నం చేసి దాంట్లో అవినీతి అనేటువంటిది సొంతంగా మంత్రులే ఉన్నారు కదండి. మరి శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీద ఆరోపణలు వచ్చినాయి. కనీసం శాఖ కూడా మార్చొచ్చు కదా, శాఖను మార్చొచ్చు కదా. నేనేమంటున్నా అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు, అక్కడ కుటుంబం కేసీఆర్ కుటుంబ సభ్యులు వాళ్ళు చేసిన అవినీతి ఒక భాగం అయితే వీళ్ళు చేస్తున్న అవినీతి రెండో భాగం. ఏదన్నా ఆఫీసులో డబ్బులు లేకుండా పని జరుగుతుందండి. ఇప్పుడు దిక్కు దివానం అడిగే పరిస్థితి ఉందా? మంత్రులు ఎక్కడన్నా దొరుకుతారా మాట్లాడడానికి? ఎక్కడ ఉంటాడో తెలియదు కదా మంత్రులు ఎట్లుండాలి? గతంలో నేను చూసిన కాంగ్రెస్ మంత్రులే చూసిన 3 గంటలకు తన ఆఫీసులో వచ్చేటువంటి ప్రజలకు నేను రాజారామ గారిని చూసిన. రాజారామ గారు కాంగ్రెస్ అవ్వచ్చు కాక 3 గంటలకు ఆయన తెలుగు అకాడమీ పక్కన ఆయన గృహ నివాసం ఉండేది. 3 గంటలకు అందరూ వచ్చి కలిసి తమ విజ్ఞప్తులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మంత్రులు రియల్ ఎస్టేటు, రాజకీయాలు, డబ్బులు ఎట్లా సంపాదించాలా, ఇవి ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీని కేవలం దెబ్బతీసేందుకే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతలు రోజు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కి ఏమైనా సంబంధం ఉంటే ఉంటుంది, ఒకవేళ మాకే సంబంధం ఉంటుంది. వాళ్ళకు పుట్టింటి సంబంధాలు ఉన్నాయి, మేనమామల సంబంధాలు ఉన్నాయి. గతంలో వాళ్ళంతా కలిసి కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినారు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినారు. మరి డీలిమిటేషన్ సభ పెడితే, మీటింగ్ పెడితే చెన్నైకి పోయినారు. కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు పక్కన ఫోటోలు దిగినారు. ఎక్కడ స్టాలిన్ దగ్గర సమస్యలు వచ్చినప్పుడు ఒకటే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకే సంబంధాలు, మాకు ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు. ఏమన్నా సంబంధాలు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. కాబట్టి ఇవల్ల భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఒక చర్చ జరిగి ముందుకు వస్తున్నటువంటి సందర్భం లోపల మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి లక్ష్మీనాథ్ గారు, ఎలక్షన్ కమిషన్ ఓటు ఏదో గుర్తు మీద జరిగినటువంటి ఎన్నికలన్నింటిలో కూడా గత 4-5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. మీరు అవునన్నా కాదన్నా వాళ్ళు చెప్పొచ్చు లెక్కలు, సర్పంచులంతా మేము గెలిచినామని. సర్పంచులు ఇండిపెండెంట్ గెలిచినరా, వ్యక్తిగతంగా గెలిచినరా చర్చకపోలేను. 8 మంది అసెంబ్లీ ఎన్నికలు మా వాళ్ళు గెలిచిన తర్వాత, 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచిన తర్వాత, 2 ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత, మరి నిజామాబాదు, కరీంనగర్ మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల్లో మేము బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను సాధించిన తర్వాత ప్రజలు ఇవాళ ఆలోచన మీరు ఓట్ చోరీతో గెలిచారని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఓటి ఆడలేక మధ్యలో ఓడిందట. అంటే తెలంగాణలో మరి కర్ణాటకలో వాళ్ళు ఓటు చోరీతో గెలిచారా? ఆ పని ఇక్కడ చేస్తాం కదా మేము. ఏం మాట్లాడతారండి మాట్లాడడానికి? అంటే కేరళలో చేస్తాం కదా, తమిళనాడులో చేస్తాం, 10 సీట్లు వచ్చేది కదా. మాకు ఓటు చోరీ చేస్తే కనీసం 10 సీట్లను మేము సంపాదించుకుంటే మాకు కొంత ప్రెస్టేజ్ ఉండేది కదా. సర్రని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో, తెలంగాణలో కూడా ఈ రకంగా చేయడానికి అందరి ఓట్లు తీసేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఎవరి ఓట్లు తీశారండి, ఎవరి ఓట్లు తీశారు లక్ష్మీనాథ్ గారు. అనర్హులైన ఓట్లు, చట్ట వ్యతిరేకమైన ఓట్లను తప్పకుండా తీసేయాలా, అర్హులైన వాళ్ళని తీసుకురావాలా. 93 లక్షల ఓట్లను బెంగాల్లో తీసేసినారు. ఎంతమంది రోడ్ల మీదకి వచ్చిన ఓటు హక్కు లేదని చెప్పినారో చెప్పవనండి. బీహార్లో ఎంతమంది రోడ్ల మీదకి వచ్చినా చెప్పవనండి. రాహుల్ గాంధీ గారి మోటార్ సైకిల్ మీద ప్రియాంక గాంధీ వెనక ఎక్కించుకొని తిరిగినాడు కదా. రోడ్లకు వచ్చి ఓటు హక్కు పోతుందండి, నా ఓటు హక్కు పోతే ఊరుకుంటారండి? వచ్చే బజార్లో నేను గొడవ చేయనండి. 5 లక్షల మంది, 5,000 మంది అని వచ్చిండ్రా కలకత్తాలో. కాబట్టి ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడిందనేటువంటి పద్ధతి లోపల ఇవాళ ప్రజా వ్యతిరేక ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రజలు నవ్వుకుంటున్నారు. రైట్ ఓకే సార్. రెండో విషయం చెప్పండి. రెండో విషయం సర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో సర్ నడుస్తుంది. సర్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందండి? స్టేట్ ఎలక్షన్ కమిషన్ నామినేట్ చేసేది కేంద్ర సెంట్రల్ కమిషన్ అపాయింట్ చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కదా, జిల్లా కలెక్టర్లు కదా, ఎంఆర్ఓలు కదా, ఆర్డీఓలు కదా. ఎవరి కంట్రోల్లో ఉంటారండి వీళ్ళంతా? టీచర్లంతా ఎవరు వచ్చి అక్రమంగా ఓట్లు తీసేస్తారండి? చెప్పడానికి సిగ్గుగా ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు. ఓటమి పైన ఓటమి వస్తున్న పరిస్థితి లోపల, ప్రజల వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భాల లోపల ఓసారి బ్యాలెట్ పేపర్ తప్పంటారు, ఏవిఎంలు తప్పంటారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవాళ ఓటర్ లిస్టులు తప్పనేటువంటి పద్ధతి లోపల దిగజారినటువంటి కాంగ్రెస్ పార్టీకి
ప్రజలు తెలంగాణలో కూడా బుద్ధి చెప్పే అవకాశం అతి త్వరలో వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎస్ సార్, మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనతోటి కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్.